హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈరోజు క్లాస్లో మనకి మే 10కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ పర్సనాలిటీస్ అండ్ న్యూస్ కానీ ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, రైట్. ఇండియా లేస్ అ టాప్ సోర్స్ మార్కెట్ ఫర్ శ్రీలంకాస్ టూరిజం ఫర్ ఏప్రిల్ 2023 అండి. సో జనరల్గా మనకి సో ముందు పొజిషన్లో అంటే మార్చ్ వరకు కూడా మనకి రష్యా ఉండేదండి. సో నా ఓకే, సో ఈ 6 monthsలో సో ఆ స్కోర్ని బీట్ చేసేసి ఇండియా టాప్ పొజిషన్కి వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ మనకి శ్రీలంకకి రీచ్ అయిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ అనమాట ఇది. ఓకే, సో ఈ ర్యాంక్ ఎవరు ఇచ్చారు అంటే సో శ్రీలంకాస్ టూరిజం అథారిటీ వాళ్ళండి. ఓకే, సో ఇండియా లెడ్ as a top source market for Srilanka's tourism sector for month of April 2026. ఇంపార్టెంట్ అప్డేట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఓకే, సో ఇండియా రీగెయిన్ ద టాప్ స్పాట్ ఆఫ్టర్ 6 months as almost 20,000 Indian tourists arrived in the island. ఓకే, సో నేషన్ సో దిస్ మంత్. ఓకే, రైట్. సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పర్టికులర్గా అవసరం లేదు, కానీ ఆల్మోస్ట్ 19,915 ఇండియన్స్ రీచ్ అయ్యారట. ఓకే, సో రష్యాస్ రిమైన్ ద టాప్ ఇన్బౌండ్ మార్కెట్ ఫ్రమ్ అక్టోబర్ 2022 to March this year. Okay na, right. So Russia stages at the 78th Victory Day parade at Red Square, Moscow. So generally, so this day having a lot of significance historically also. The Second World War ni commemorate చేసుకునేటువంటి సెలబ్రేట్ చేసుకునేటువంటి డే అన్నమాట ఇది. So obviously important day because as it is having some kind of historical significance for this day. Right. So Russia held the 78th Victory Day parade anniversary. Okay, on May 9th, okay, so Red Square in Moscow to celebrate historic victory, okay, so of the Soviet Union in 1945 when they defeated, okay, so Nazis army in the మనకు తెలుసు కదండి World War II what are the events which was happened, right? So also the Great Patriotic War. Okay, it even US also celebrate చేసుకుంటుందండి. సో ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ సోల్జర్స్ డేసే ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఆల్మోస్ట్ మనకి ఈ ఆర్మీ రిలేటెడ్ సోల్జర్స్ రిలేటెడ్ మంత్ కమామరేషన్ డేస్ అనేవి ఆల్మోస్ట్ మనకి మేలో ఉంటాయి అనే విషయం మనకి అంటే ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇయర్స్ పరేడ్ ఫీచర్డ్ మోర్ దాన్ 10,000 ఇండివిజువల్స్ అండ్ 125 పీసెస్ ఆఫ్ వెపనరీ విచ్ వర్ ఆల్ షోకేస్డ్ బై ద రష్యన్ డిఫెన్స్ మినిస్టర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎన్ని గన్నులు పేల్చారు, ఓకే, సో ఎంతమంది వచ్చారు అది కాదు కానీ సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు కీప్ అ కైండ్ ఆఫ్ రిమెంబర్ థింగ్. ఓకే, సో రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ సెర్గీ సోయిగు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఈ విక్టరీ డే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూ లిథియం డిపాజిట్స్ డిస్కవర్డ్ ఇన్ రాజస్థాన్ ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్. వీ నో ద జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి లిథియం రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో తర్వాత ఈవెన్ ఇప్పుడు మనకి ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి రిజర్వ్ కంటే కూడా సో న్యూలీ విచ్ వాస్ మనకి ఫైండ్ చేసింది ఏంటంటే రాజస్థాన్. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే అంటే సో ఈ లిథియం ఓర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఓకే, సో ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కన్నా కూడా సో చాలా పెద్దది అనమాట. ఓకే, సో ఇట్స్ ద ఫస్ట్ టైం మనకి అది కనిపెట్టింది అనమాట. సో అలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్లీ ఎగ్జామినర్కి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మినరల్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం. ఓకేనా, సో లిథియం రిజర్వ్స్ హావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ రాజస్థాన్. ఓకే, సో ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దెగానా ఫాలోయింగ్ ద రీసెంట్ డిస్కవరీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ race side. So the newly discovered reserves Degana are believed to be the larger, okay, so very important fact than those who found in Jammu and Kashmir, and officials claims. Okay, so almost మనకి reserves నుంచి 80% of the India's demand for lithium అనేది తీరిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, ఎనీవే హ్యాపీ కదా. ఆబ్వియస్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా కూడా అడగొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద యూజెస్, ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిథియం అని చెప్పేసి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈ స్టీల్ ప్రొడక్షన్లో కానీ ఓకే, సో ఈవెన్ గ్లాస్ ఫైబర్స్ మేక్ చేస్తుంటారు కదా, సో వాటిల్లో కానీ లేదంటే మనకి ఈవెన్ సెల్ ఫోన్స్కి ల్యాప్టాప్స్కి వాళ్ళ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, సో వాటికి సంబంధించి కానీ సో ఇలా డిఫరెంట్ డొమైన్స్లో మనకి యూజెస్ అనేవి ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, right, so this is the first time that the lithium reserves have been found in Degana. Okay na, right. So manaki exam point of view obviously who is the chief minister of Rajasthan. Okay, so ilantivi kuda manaki important everandi. So chief minister of Rajasthan Ashok Gehlot garu. Okay, so obviously we know that the capital of the Rajasthan is Jaipur. Okay, so Rajasthan governor everandi Kalraj Mishra garu. Okay na, right.
సో తెలంగాణ సీఎం లేస్ ఫౌండేషన్ ఫర్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఇన్ హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిలీజియస్ డొమైన్సే కాదు, సో దిస్ యూ హ్యావ్ టు సీ యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. ఓకే, సో కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు laid the foundation for హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో 400 అంటే ఇలాంటి అంటే డిమార్కేషన్స్ బేస్డ్ కూడా మనకి కాస్ట్ దృష్టి పెట్టాలి. ఓకే, సో ఆల్మోస్ట్ 400 feet టాల్ స్ట్రక్చర్ ఒకటి. నెక్స్ట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ 6 acres అండి. ఓకే, సో మొత్తం 6 ఎకరాల్లో కడుతున్నారు. సో ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి, నార్సింగ్ లో. సో ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఎంత అండి అంటే 200 crores ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీనికి అగైన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు, క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు, గవర్నర్ ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు, as you already know. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ద టవర్ విల్ హౌస్ ద టెంపుల్స్ ఆఫ్ శ్రీ శ్రీ రాధాకృష్ణ అండ్ వెంకటేశ్వర స్వామి. సో వాళ్ళని ఆ రిలీజియస్ గాడ్స్ని ఎంఫసైజ్ చేస్తూ మనకి క్వశ్చన్స్ చాలా ఇలా కూడా అడుగుతారనమాట. బికాస్ ఆల్మోస్ట్ 2200 crores ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో ఏ గాడ్ కూడా అక్కడ పెడుతున్నారు అది కూడా ఇంపార్టెంటే అండి. అంటే మనకి ఆప్షన్స్ చాలా దగ్గరికి ఇస్తారనమాట. సో మనకి ఇప్పుడు సో రాధాకృష్ణ ఇచ్చి రంగస్వామి అని. ఓకే, సో ఇలాంటి చాలా దగ్గరగా ఉండేటువంటి హిందూ గాడ్స్ ఇస్తారు, బట్ ఆప్షన్స్ విల్ బి సో దాట్ ఇలా ఉంటాయి అనమాట. ఓకే, సో రాధాకృష్ణ ఒకటి, వెంకటేశ్వర స్వామిని మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఫిచ్ రిటైన్స్ ఇండియాస్ BBB రేటింగ్ విత్ స్టేబుల్ అవుట్లుక్ యాజ్ గ్రోత్ పొటెన్షియల్ ఫైట్స్ హై నో డెఫిసిట్ కన్సర్న్స్. ఓకే, సో ఇండియా అనేది సో స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ బికమ్ నో డౌట్ ఎట్ ఆల్, ఇట్ విల్ బికమ్ అ కైండ్ ఆఫ్ సూపర్ పవర్ వెరీ నియర్ బై అని రిపోర్ట్ ఇచ్చింది అనమాట. ఓకే, సో యాజ్ పర్ ద రేటింగ్స్ ఆఫ్ సో ఫిచ్ రేటింగ్స్ ప్రకారం మనకి ఈ విషయం అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో అలా అని ఇండియాకి ఫిజికల్ డిపాజిట్స్ ఏం లేవా అంటే, డెఫిసిట్స్ ఏమి లేవా అంటే ఆబ్వియస్లీ ఉంటాయండి. ఫర్ ఎవ్రీ కంట్రీ ఇట్ ఈస్ దేర్, బట్ ద స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ డూస్. ఓకే, సో దాన్ని బట్టి మనకి డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది మారుతుంది అనమాట. ఓకే, సో ఎనీవే ఫిచ్ రేటింగ్స్ ప్రకారం మనకి ఏం చెప్తుందంటే, సో ఫిచ్ ఫోర్కాస్ట్ ఇండియా టు బి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఓకే, సో ఫిచ్ రేటెడ్ sovereigns globally 6% గ్రోత్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేస్తామని సో ఫిజికల్ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2024 అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, నాట్ మోర్ దాన్ దట్. నెక్స్ట్, RBI ఇన్వెస్ట్ ఇంక్రిమెంటల్ రిజర్వ్స్ ఇన్ US ట్రెజరీస్ అండ్ అదర్ సోవరెన్ సెక్యూరిటీస్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఒక ₹1,00,000 వచ్చేసాయి అనుకోండి. ఓకే, సో ఏం చేస్తాం? ఓకే, సో ఆబ్వియస్లీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని చూస్తాం, ఖర్చు పెట్టేస్తాం అని అనకండి. ఆబ్వియస్లీ ఎక్కడైనా స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటాం. ఓకే, సో ఎవరైనా కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అదే అనుకుంటారు కదా. సో అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్ అన్నింటినీ కూడా సో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకి యూఎస్లో పెడదాము అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ థింగే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో RBI ఇనిషియేటివ్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has announced that it has deployed its incremental reserves in bonds and securities with a particular focus on US treasuries, okay, and debt issued by the అదర్ టాప్ రేటెడ్ సావరెన్స్. ఓకే, సో ఏవైతే కంట్రీస్ ఉంటాయో సో అంటే ఆబ్వియస్లీ ఇంక్రీస్డ్ రెవెన్యూస్ అనేవి సో గ్రోత్ అనేది ఉంటుంది అనే దాంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో దిస్ మూవ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు మేనేజ్ ఇట్స్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ అండ్ టు ఎన్ష్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకేనా, ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో అదర్ దాన్ అంటే మనకి US దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇండియన్ ఎకానమీనే పెంచాలి అంటే ఇండియన్ రూపీ వాల్యూ పెంచాలి కదా అని ఈవెన్ అపోజిషన్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ, బట్ ఎనీవే ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ మూవ్ అండి ఆబ్వియస్లీ. రైట్, సో ఈవెన్ డాలర్స్లోనే కదా మనకి అన్నీ ఉంటాయి. సో అల్టిమేట్లీ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఇవన్నీ ఆగాలి అంటే ఆబ్వియస్లీ వీ షుడ్ హ్యావ్ సమ్ రిజర్వ్స్ విత్ అస్. అవునా, సో ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి ఉండాలి, ఈవెన్ ఫారిన్ అసెట్స్ కూడా ఉండాలి. సో ఇన్ దాట్ వే ఇట్ ఇస్ అ గుడ్ మూవ్. ఓకే, నెక్స్ట్, సో మహారాణా ప్రతాప్ జయంతి 2023 సో డేట్, హిస్టరీ, సిగ్నిఫికెన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి జనరలీ సో ఇప్పుడు ఓకే ఎప్పుడు కూడా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి 3rd డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వీ నో దట్ ఈస్ అ రాజ్పుట్ రూలర్ అండ్ బ్రేవ్ రూలర్ హూ ఫాట్ ఫర్ హిజ్ పీపుల్ అని మనకి తెలుసు. ఓకే, సో ఆయనకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అంటే ఆబ్వియస్లీ ఆ కమోమరేషన్ డేని కూడా మనకి ఇంపార్టెన్స్. ఆల్మోస్ట్ మనకి ఈ ఇయర్ మనకి May 22 వస్తుంది. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ is commemorated on the birth anniversary of the great Rajput warrior Maharana
Pratap Singh. Okay, so after according to Hindu calendar, so obviously we know, so జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి థర్డ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో ఈ ఇయర్ ఏ డే వచ్చింది? సో May 22nd రోజు. ఓకే, సో దిస్ డే హోల్డ్స్ గ్రేట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, సో obviously he's a great ruler, he's a great warrior, administrator కాబట్టి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ అతను మన ఇండియన్. ఓకే, సో obviously ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ ఎన్నో బర్త్డే అండి? 483rd బర్త్డే. ఓకే, so Make My Trip collaborates with Microsoft to introduce voice assisted booking in Indian languages. So obviously important అండి. ఓకే, సో టూరిజంకి సంబంధించి, లాజిస్టికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి, ఓకే, సో ఏమైనా ఎంఓయూస్ ఉన్నాయంటే ఫర్ షూర్ దట్ వీ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ షుడ్ హ్యావ్ టు లెర్న్ దెమ్ అనమాట. ఓకే, సో మేక్ మై ట్రిప్ లీడింగ్ ట్రావెల్ పోర్టల్ announced a collaboration with Microsoft to bring travel planning to wider audience through introduction of voice assisted. ఓకే, సో obviously అంటే మనకి స్టేక్ హోల్డర్స్ ఆర్ ఆడియన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, సో విచ్ ఇస్ అ గుడ్ అండ్ like acceptable, appreciable initiative అని చెప్పొచ్చు. ఓకే, సో ద న్యూ టెక్నాలజీస్ టేక్ ఇన్కార్పొరేట్స్ మైక్రోసాఫ్ట్ అజూర్. సో ఇలాంటివి కూడా అడుగుతారండి. సో ఏ డొమైన్ మీద వర్క్ చేసినటువంటి కొలాబరేషన్ అని చెప్పేసి. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, డెవాప్స్ అని, ఓకే, సో అజూర్ అని ఇలా ఉంటాయన్నమాట. సో దాని మీద దాని మీద డెవలప్ చేశారు అని. ఓకే, సో అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని చేసినటువంటి ఇనిషియేటివ్. ఓకే, రైట్. సో సర్వీస్ టు ఎనేబుల్ పర్సనలైజ్డ్ ట్రావెల్ రికమెండేషన్స్ ఫర్ యూజర్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్. ఓకేనా, రైట్. సింపుల్గా చెప్పాలంటే మన కంఫర్ట్నెస్ కానీ, మన ట్రావెల్ అంటే పికింగ్ పాయింట్, ఓకే, సో డ్రాపింగ్ పాయింట్ని బట్టి సో తనే చెప్తుంది అనమాట. సో ఈ బస్ని ప్రిఫర్ చేయండి, లేదా ఈ ట్రావెల్ రూట్ని ప్రిఫర్ చేయండి అని చెప్పేసి. అల్టిమేట్లీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ కదా, రైట్. Next, so 42nd Asian Summit begin in Indonesia with focus on becoming global growth center. So chala important andi. So 42nd Asian Summit, obviously we know that India is also part and parcel kada. So obviously important. Okay, ekkada jarugutundi ilantivanni important anamata. Okay, so 42nd Summit of the Asian Southeast, okay, so Association of Southeast Asian, okay, has kicked off in Indonesia. Okay, so ekkada jarugutundandi? Indonesia. థీమ్ చాలా ఇంపార్టెంట్, ఏషియన్ అఫైర్స్ ఎపిక్ సెంటర్ ఫర్ గ్రోత్. ఓకే, పెద్ద మనుషులందరూ వచ్చి ఏం మాట్లాడుకున్నారండి అంటే, సో ఇప్పుడంటే మిగిలిన గ్లోబల్ గ్రూపింగ్స్లో వాటిలోని ఏషియన్ కంట్రీ ముందుండాలి, ఓకే అని చెప్పేసి చక్కగా మాట్లాడుకొని దానికి సంబంధించిన ప్రతిపాదకలన్నీ కూడా మాట్లాడుకున్నారనమాట అక్కడ, రైట్. సో ద సమ్మిట్ ఎయిమ్స్ టు డెమోన్స్ట్రేట్ ద బ్లాక్స్ హోప్స్ అండ్ ఎఫర్ట్స్ టు బికమ్ సెంటర్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ గ్లోబల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇవంతా అవసరం లేదు కానీ, సో ఓకే, సో అండర్ ద ప్రెసిడెన్షిప్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో జోకో విడోడో, ఓకేనా. సో అల్టిమేట్లీ ఏం ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి? సో అన్ని కంట్రీస్ ట్రేడ్ పరంగా డెవలప్ అవ్వాలి. ఓకే, సో ఎకనామికల్గా మనకి బోల్డ్ అన్ని ట్యాక్సెస్ అనేవి అంటే ట్రేడ్ బ్యారియర్స్ అనేవి రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రిమూవ్ చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద మనకి డిస్కషన్స్ అనేవి అయ్యాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. So next, Y20 made Kashmir University to host delegates from 10 nations. Obviously important అంటే మనకి జనరలీ క్లైమేట్ యాక్షన్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం చేసేటటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఈవెన్ ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ డిగ్నిటరీస్ అంతా వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ద యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ విల్ హోస్ట్ అ 2-day youth tour, so 20 festival on climate change. So that will bring together delegates from 10 countries including India. Okay, so according to Vice Chancellor Professor Nilofer Khan. Okay na, very important. Next, the event scheduled for May 10th and 11th. Okay na, so ee roju repu jaragbotundi. So especially 17 members vastunarata. So chudandi em countries vastunayi kuda. So Russia vastundi, Indonesia vastundi, US vastundi, Brazil vastunnaru. Okay, so Turkey vallu, Japan vallu, South Korea vallu, Nigeria vallu, Mexico vallu. ఈ క్లైమేట్ యాక్షన్ అనగానే క్లైమేట్ ప్రొటెక్షన్ అంటే క్లైమేట్ టాక్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనగానే సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవ్రీ వన్ విల్ కమ్. ఓకే, సో అంటే ఆబ్వియస్లీ వీ షుడ్ హ్యావ్ టు కన్జర్వ్ అవర్ ఎకానమీ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి డెఫినెట్లీ వీఆర్ enacting so many laws. Okay, so we are coming up with so many initiatives. Okay, obviously we have to do it. Okay, right, so it's a fundamental duty of us also, right? Next, Everest annual ITS rankings. Accenture tops Everest annual ITS rankings for 7th consecutive year. Okay, so very important. Okay, the IT domain లో ఉండేటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా వాటిలో Accenture ఈవెన్ 7th consecutive year లో కూడా అదే వచ్చిందంట. ఓకే, సో మనకి జనరలీ ఈ టాప్ 5 ఉంటాయి కదా సో అవి ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మనకి Accenture ఉంది, సో సెకండ్ వచ్చి మనకి TCS ఉందండి. ఓకే, సో థర్డ్ వచ్చేసి మనకి క్యాప్జెమిని, సో తర్వాత వచ్చి మనకి విప్రో, తర్వాత HCL ఉండింది అనమాట.
అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో TCS క్లైమ్ టు సెకండ్ ప్లేస్ వైల్ Capgemini and Wipro each rose to 3 positions. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, సో ఈ ఎవరు రిలీజ్ చేశారు ఇది కూడా ఇంపార్టెంట్. సో గ్లోబల్ IT రీసెర్చ్ ఫర్మ్ ఎవరెస్ట్ గ్రూప్ హాస్ రిలీజ్డ్. ఓకే, సో ఇట్స్ థింగ్ అనమాట. ఓకే, సో ఎవరు రిలీజ్ చేశారు అండ్ ర్యాంకింగ్స్, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. So PM Jan Aushadhi Kendra inaugurated at Varasi Guda in Secunderabad. Okay, obviously important అండి. సో హెల్త్ కి సంబంధించి అంటే చీపర్ కాస్ట్ తోనే మనకి ప్రొడక్టివ్ మెడిసిన్స్ అనేవి ఇవ్వాలి. సో జనరిక్ మెడిసిన్ కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి స్కీమ్ అనమాట ఇది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో యూనియన్ టూరిజం మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు మనకి వచ్చి ఓకే సో ఇనాగ్రేట్ చేసినటువంటి థింగ్ అనమాట. సో ప్రధాన మంత్రి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి స్కీమ్ లో భాగంగా ఇనిషియేట్ చేస్తున్నటువంటి ఒక థింగ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, సో ఎక్కడ స్టార్ట్ అయింది, ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇనిషియేట్ చేశారు, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ద రిలేటివ్ స్కీమ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, సో వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్ ఆఫ్ ద మేకింగ్. ఓకే, సో ఎయిమ్ ఇస్ మేకింగ్ క్వాలిటీ అండ్ జనరిక్ మెడిసిన్స్ యాక్సెసిబుల్ టు ద కామన్ మ్యాన్ విత్ అ లోవర్ కాస్ట్. ఓకేనా, రైట్. Indian Space Research Organization launches Space Science and Technology Awareness Training Program. Okay, so START అని ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అంటే ఏంటండి, ఆన్లైన్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, సో రైట్, సో ఆబ్వియస్లీ ఈ టెక్నాలజికల్ డొమైన్లో వాళ్ళకంటూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ అంట. ఓకే, సో ప్రోగ్రామ్ అండ్ విచ్ హెస్ బీన్ ఇనిషియేటింగ్ బై హూమ్, ఇస్రో కదా. సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, సో ఇస్రో హ్యాస్ అనౌన్స్డ్ ఎ న్యూ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫర్ ఫిజికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఆబ్వియస్లీ సైన్స్ డొమైన్ వాళ్ళకి అండి. సో ఎవరైతే పీజీ చేసి డిగ్రీ డొమైన్లో, సో దోస్ హూ ఆర్ డూయింగ్ ఇన్ సైన్స్ డొమైన్. ఓకే, సో నాట్ ఫర్ ఆర్ట్స్ పీపుల్. Okay, right, so the program is called Space Science and Technology Awareness Program, is a part of ISRO's effort to enable Indian students to become professionals in space technology and math. Obviously, okay, so good move, right? Next. So Pulitzer Prizes 2023 announced. So okay, so very important. అసలు ఈ Pulitzer Prize అనేది సో ఆబ్వియస్లీ జర్నలిజం, ఈ Pulitzer అనే పర్సనే సో హిస్ అ జర్నలిస్ట్ అండి ఫ్రమ్ US డొమైన్. ఓకే, సో ఆబ్వియస్లీ ఎవరైతే ఆయా డొమైన్స్లో సో మాస్ మీడియాలో కానీ సో జర్నలిజంలో కానీ ఓకే ఈవెన్ మ్యూజిషియన్స్కి కూడా ఇస్తుంటారు. సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారో సో వాళ్ళని మనకి రికగ్నైజ్ చేసేసి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ 2023కి ఎవరు వచ్చారు ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో 2023 Pulitzer Prize winners. ఓకే, సో ఆల్మోస్ట్ 16 అవార్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ జర్నలిజం అండ్ 15 categories are going. Okay, so to local outlets reporting on corruption among local affairs. Very important. So Pulitzer Prize are recognized as the highest honor that the US-based journalist and organization can receive. Already చెప్పాను కదా, obviously ఆ డొమైన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డ్ అనమాట ఇది. ఓకే, సో మనకి ఎవరు ఇచ్చారు అవార్డ్. ఓకే, సో ఓకే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మొరార్జీ మిల్లర్. ఓకే, సో ఇతని పేరు గుర్తుపెట్టుకోండి బికాస్ హీ ఈస్ ద వన్ హూ హ్యావ్ గివెన్, కాబట్టి అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. So a book titled Draupadi Murmu from Tribal Hinterlands to Raisina Hills. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కస్తూరి రే గారు రాసినటువంటి బుక్ అండి. సో ఆబ్వియస్లీ మనకి ఈ అంటే జనరలీ ఈ ఓకే సో ఎవరైతే ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారో సో వాళ్ళు ఒక ఉత్తమ పొజిషన్కి ఎదగడం అనేది సో చాలా డిఫికల్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. కేవలం మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు ద్వారానే ఓకే సో కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ద్వారానే సో వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి పొజిషన్స్ అనేవి వస్తున్నాయని చెప్పొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక ఒడిస్సాలో ఒక చిన్న మయూర్గంజ్ అనే ఒక ప్లేస్లో ఓకే సో నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి క్రమం ఏదైతే ఉందో సో దాన్ని అంతా కూడా సో మనకి విపులంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అనమాట. ఆబ్వియస్లీ మన ప్రెసిడెంట్ మీద కదా బుక్. ఓకే సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆథర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి. ముర్ము అచీవ్ మెనీ మైల్ స్టోన్స్ బై టేకింగ్ ఓకే సో అన్కన్వెన్షనల్ పాత్ స్టార్టింగ్ ఓకే సో ఫ్రమ్ లివింగ్ హర్ స్మాల్ విలేజ్ ఓకే సో మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా టు బికమింగ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆథర్ పేరు గుర్తుపెట్టుకోండి. సో కస్తూరి రే గారు. ఓకేనా.
Next, so Mumbai Ahmedabad high speed rail corridors, actually it was still in construction mode and so almost it will become fastest train anamata, so very important. Okay, high speed train domain lo, so there's a known fact కింద అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉంది కాబట్టి బట్ యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, బట్ మళ్ళీ వన్స్ ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. ఓకే, సో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ఇస్ కరెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఎక్కడండి, సో మేజర్ సిటీస్ ముంబైని అహ్మదాబాద్ని కనెక్ట్ చేసే విధంగా. ఆల్మోస్ట్ మనకి ఇది హై స్పీడ్ ఎందుకు ఓకే అని చెప్పి అంటున్నారంటే ఆల్మోస్ట్ 6 hours 35 minutes జర్నీని ఆల్మోస్ట్ 1 hour 58 minutesకే మనకి చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1/3 తగ్గిపోతుంది డిస్టెన్స్ అనేది. ఓకే, సో టైం అనేది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఎనీవేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద ప్లేసెస్. ఓకే, సో అహ్మదాబాద్ నుంచి అండ్ ముంబై రెండింటిని ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇండియా ఆపరేషనలైజ్డ్ సిటీ పోర్ట్ ఇన్ మయన్మార్. ఓకే, సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. సో మయన్మార్లో ఒక పోర్ట్ని ఇండియా టేక్ ఓవర్ చేసుకుంటుంది, అంటే టేక్ ఓవర్ చేయడం అంటే సెలెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఈ జస్ట్ ఒక ఫ్యాక్ట్ లాగా కాకుండా సో స్ట్రాటజిక్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా లాగా కన్సిడర్ చేస్తూ మనం చూడండి. ఓకేనా, రైట్. సో సిట్వీ పోర్ట్ ఇన్ మయన్మార్ హాస్ బీన్ పుట్ ఇన్ టు ఆపరేషన్ బై ఇండియా. సో విత్ ద ఫస్ట్ షిప్మెంట్ డిపార్టింగ్ ఫ్రమ్ ఓకే సో శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ పోర్ట్ ఇన్ కోల్కతా. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. సో ఎన్ని బ్యాగ్ సిమెంట్ వచ్చింది, ఇసుక ఇచ్చింది అదంతా అవసరం లేదు కానీ ఈ పోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. విల్ సీ సమ్ ఓకే సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. Right, so Washington Declaration is a bilateral agreement that was signed between US and which country? Okay, so very easy question andi. Okay, so Washington Declaration anedi so North Korea toni epudaina North Korea South Korea they are Tom and Jerry all the time kada. So epudaina North Korea South Korea meediki vachinappudu so ee nuclear weapons anniti kuda ఓకే సో నేనే సప్లై చేస్తాను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరెవరు? సో సౌత్ కొరియా అండ్ యూఎస్. అండ్ ఆబ్వియస్లీ యూఎస్ ఇస్ అ బిగ్ సపోర్టర్ ఫర్ సౌత్ కొరియా కదా, రైట్. సో వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ మీకు ఆప్షన్స్లో చూసుకున్నా కానీ వాషింగ్టన్ డిక్లరేషన్ అని కానీ ఆబ్వియస్లీ విచ్ ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ యూఎస్ అని అండ్ ఆప్షన్స్లో కూడా ఇచ్చాడు. ఓకే, సో ఇస్ ఆప్షన్స్లో క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యూఎస్ ఎవరు అండి? ఆల్మోస్ట్ సౌత్ కొరియా. అలా కూడా మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకేనా, సో లీగల్ డెట్ సీలింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? యూఎస్ఏనా, ఆస్ట్రేలియానా, జపానా, ఇండోనేషియా అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. సో జనరలీ మార్కెట్ బారోయింగ్స్ అనేవి ఎక్కువగా ఉండకూడదు, అంటే రిజర్వ్స్కి మించి ఉండకూడదు. ఏవైతే కంట్రీలో ఉంటాయో సో అంటే లోకల్ రిజర్వ్స్ ఉంటాయి, గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటికి మించి అయితే ఉండకూడదు అని చెప్పేసి కొంచెం ఒక సీలింగ్ లిమిట్ అనేది మనకి ఫిక్స్ చేసింది. ఎవరు అంటే మనకి పెద్దన్న ఉన్నారు కదా, యుఎస్ఏ. ఓకేనా, రైట్. ఆన్సర్ ఏంటండి? యుఎస్ఏ. Next, which institution launched the Preparedness and Resilience for Emerging Threats Initiative? Okay, so obviously question చూడండి, అంటే మీకు అసలు ఈవెన్ ఏ నాలెడ్జ్ లేకపోయినా ప్రిపేర్నెస్ అండ్ రెసిలియన్స్ ఫర్ ఎమర్జింగ్ థ్రెట్స్. ఓకే, సో ఆబ్వియస్లీ సో పోస్ట్ పాండమిక్ తర్వాత సో ఆబ్వియస్లీ అంటే లైక్ ఈ ప్రిపేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఉండాలి అని ఎవరు అనుకుంటారండి? సో యూనిసెఫ్, ఐఎంఎఫ్, ఓకే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఆబ్వియస్లీ పోస్ట్ పాండమిక్లో అంటే ప్రిపేర్నెస్ లేకపోవడమే లేక అంత కెలామిటీ జరిగింది. సో కొంచెం ముందస్తుగానే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి పెట్టుకోవాలి, కొన్ని మెజర్స్ అనేవి పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఇట్ వాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లో కాస్ట్ మైక్రోసౌండ్ డిజైన్డ్ to be used for recording underwater sound? So hydrophone, H2O phones, hydrophones, snow phones. Okay, so anyway underwater అంటున్నారు కాబట్టి స్నో ఫోన్స్ కాదు, హైడ్రాఫోన్స్ కాదు. H2O అనగానే వాటర్ అని అంటే వాటర్లో కూడా పనిచేసేది కాబట్టి సో H2O ఫోన్స్ అని పెట్టారేమో అనుకుంటాం కానీ కాదండి. ఈవెన్ హైడ్రో అన్న మీనింగ్ అదే వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? హైడ్రోఫోన్స్. ఓకేనా, రైట్. So integrated defense staff quarters will be set up in which state? So Gujarat, Maharashtra, New Delhi, Punjab. Okay, so it was recently మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారండి, డిక్లేర్ చేశారు దట్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ ద డే. సో ఇంకా ఏమైనా రిమైనింగ్ అప్డేట్స్ ఉంటే విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సో వీడియో చూడడం మాత్రమే కాదండి, ఒక కొంచెం ఏదైనా పాజిటివ్ కమెంట్ ఏదైనా పెడితే సో ఇట్ విల్ బూస్ట్ అస్ అనమాట. ఓకే, ఇట్ ఐమ్ నాట్ ప్రమోటింగ్. ఓకే, సో మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ మాకు నెక్స్ట్ వీడియో ఇంకా మంచి అవుట్పుట్ని మీకు ఇచ్చే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ దాట్ వే ఐఎమ్ టెల్లింగ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.